శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయినాథుని ఆశీస్సులు ఉండాలని, బాబాగారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోను అయితే స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఆ తండ్రి సందేశం కోసం, ఆ తండ్రి రాక కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి తన బిడ్డలకి ఈరోజు బాబాగారు ఒక గొప్ప సందేశాన్ని తీసుకొచ్చారండి. ఒక చక్కటి సందేశాన్ని అయితే తీసుకొచ్చారు. ఈ సందేశంలో బాబాగారు ఏమంటున్నారో తెలుసా అండి? బిడ్డ, రానున్న గురు పౌర్ణమి రోజు ఏం జరగబోతోందో చెబుతాను. వీటిలో ఒకటి తాకి ఇప్పుడే తెలుసుకోమ్మా. జార విడుచుకోవద్దు బిడ్డ అని తన బిడ్డల ముందు ఒక గులాబీ పువ్వును, చామంతి పువ్వులు, మందార పువ్వులు, ఈ 3 రకాల పువ్వులనైతే తన బిడ్డలకు చూపిస్తూ ఉన్నారండి. వీటిలో ఒకదానిని ఎంచుకోవడం ద్వారా బాబాగారు వారికి గురు పౌర్ణమి రోజు ఏం జరగబోతోందో చెబుతానని చెబుతూ ఉన్నారు. అయితే మీ మనసులో మీకు ఏదైనా కోరిక కానీ ఉంటే, బాబాగారికి చెప్పుకోవాలనేటువంటి కోరిక ఏదైనా ఉంటే తప్పకుండా ఆ కోరికను అనుకొని బాబాగారు ఈ చూపిస్తున్నటువంటి ఈ 3 పువ్వులలో ఒక పువ్వునైతే ఎంచుకోండి ఫ్రెండ్స్. ఎంచుకున్నారా అండి? అయితే మొదటిగా గులాబీ పువ్వుని ఏ బిడ్డలైతే ఎంచుకున్నారో ఆ బిడ్డల గురించి బాబాగారు ఈ విధంగా చెప్తూ ఉన్నారు. తల్లి, నీ భవిష్యత్తు ఎలా ఉండబోతోందో చెబుతాను. కాస్త మనసు పెట్టి వినమ్మా. నువ్వు కోరిన వ్యక్తితోనే నీ జీవితం నువ్వు అనుకున్నట్లుగా ఉండబోతోంది. చూడు బిడ్డ, నువ్వు ఓపికగా ఈరోజు ఎదురు చూస్తేనే నీ బ్రతుకు చీకటిలో రేపు ఏమి రాసి పెట్టి ఉందో తెలిసేది. అర్థం కాలేదా? ఏ విషయం తెలియాలన్నా సరే దానికి కొంత సమయం పడుతుంది. ఆ సమయం వచ్చే వరకు వేచి ఉండాలని చెబుతూ ఉన్నానమ్మా. ఈరోజు నువ్వు గులాబీ పువ్వుని తాకావు కదా, ఈ పువ్వు కూడా మొదట మొగ్గే. ఓపికగా ఎదురు చూసింది కాబట్టే తరువాత రేపటికి అది వికసించింది. ఇంతమంది మనసును ఆకట్టుకోగలిగింది. అవును తల్లి, కాబట్టి నువ్వు కూడా ఓపికగా ఉండాలమ్మా. ఓపికగా ఉంటేనే ఫలితం దక్కుతుంది. ఖచ్చితంగా నీదైన జీవితం నీకు సొంతమవుతుంది. ఎవరు నిన్ను ఎంత అవమానించినా సరే అస్సలు అధైర్యపడకుండా తల ఎత్తుకొని ముందుకు అడుగు వెయ్యి. నీ చిరునవ్వే, నీ గెలుపే నీ శత్రువులని బాధపెట్టే పెను ఆయుధమని అస్సలు మర్చిపోకు. ఎప్పుడూ ధైర్యంగా నవ్వుతూ ఉండు బిడ్డ. నీకంతా శుభమే జరుగుతుంది. గుర్తుపెట్టుకోమ్మా, జీవితం, సమయం ఇవి 2 అత్యుత్తమ ఉపాధ్యాయులు. కాబట్టి సమయాన్ని సరిగా వినియోగించుకోవాలని జీవితం చెబుతుంది. అలానే జీవితం ఎంత విలువైనదో కాలమే బోధిస్తుంది. నేను చెబుతున్నాను కదా బిడ్డ, రానున్న గురు పౌర్ణమి రోజుకు నువ్వు కోరింది జరుగుతుందమ్మా. నీ బంధం నీ సొంతమవుతుంది. నిన్ను అర్థం చేసుకునేవారు కూడా రాబోతున్నారు తల్లి. ఇప్పటి వరకు నీకు పెట్టిన పరీక్షలన్నింటిలో కూడా నువ్వు ఉత్తీర్ణత సాధించావమ్మా. ముందుకు వచ్చేశావు. ఇకపై అన్నీ నీకు శుభకరమైన రోజులే. హాయిగా ఉండు. ఇది నీ బాబా నీకిస్తున్న బహుమతి అని ఎవరైతే, ఏ బిడ్డలైతే గులాబీ పువ్వును తాకారో ఆ బిడ్డల గురించి ఈ విధంగా చెప్తూ ఉన్నారండి బాబాగారు. ఎంత గొప్ప అదృష్టమో ఈ బిడ్డలది. తమ కోరుకున్నటువంటి వ్యక్తితోనే తమ జీవితాన్ని పాలు పంచుకోబోతున్నారట. అది కూడా వారిని అర్థం చేసుకునేటువంటి వ్యక్తే రాబోతున్నారట. ఇది వారి జీవితంలో అత్యుత్తమమైనటువంటి మెట్టు అని చెప్పవచ్చు. ఎందుకంటే సగం జీవితం మన తల్లిదండ్రులతో మనం గడిపితే మిగతా సగం జీవితం కూడా మన భాగస్వామితో మనం గడపాల్సి వస్తుంది. అలా వచ్చే వ్యక్తి మనల్ని ఎంతో అర్థం చేసుకునే వ్యక్తి వస్తారని బాబాగారు చెప్తూ ఉన్నారండి. అదేవిధంగా ఒక వ్యాపార విషయంలో మీకు ఒక భాగస్వామి కానీ వస్తే ఆ వ్యక్తి కూడా ఎంతో నిజాయితీగా పనిచేస్తూ మీ మెప్పుని పొందుతూ మీకు ఎంతో సహాయపడేటువంటి వ్యక్తి వస్తారని కూడా బాబాగారు చెప్తూ ఉన్నారు. ఈ విధంగా మన జీవితంలో ఎవరు ఏ బంధం వచ్చినా సరే, అది స్నేహితులైనా, లేదంటే మన జీవిత భాగస్వామైనా, లేదంటే కొత్త మిత్రులు వచ్చినా సరే, వాళ్ళు మనకెంతో ఉపయోగకరమని, వాళ్ళ ద్వారా మనం మరింత కీర్తి ప్రతిష్టలు గడిస్తామని బాబాగారి మాటలలోని అంతరార్థం.
ఇది బాబాగారు ఎందుకు ఇస్తున్నారో కూడా చెప్తున్నారండి. ఈ బిడ్డలకు ఎందుకు ఈ వరం ప్రసాదించారంటే, ఇప్పటి వరకు బాబాగారు ఏ పరీక్షలు అయితే పెట్టారో ఆ పరీక్షలలో ప్రతి పరీక్షలో కూడా ఎంతో ఓపికగా ఉంటూ ఈ బిడ్డలు ఉత్తీర్ణత సాధించారంట. బాబాగారినే మెప్పించారట. అందుకారణంగా ఇంత గొప్ప అదృష్టాన్ని బాబాగారు తన బిడ్డలకు ప్రసాదించారండి. ఈ విధంగా గులాబీ పువ్వును తాకిన బిడ్డల గురించి చెప్పారు ఫ్రెండ్స్. మరి ఎవరైతే చామంతి పువ్వును తాకారో ఆ బిడ్డల గురించి బాబాగారు ఏం చెప్తున్నారో విందాం. బిడ్డ, ఇప్పుడు నువ్వు నిన్నే కోల్పోయినట్లుగా బాధగా జీవిస్తున్నావు. ఎవరికి ఎంత మేలు చేసినా సరే ఎవ్వరూ కూడా నీ సాయాన్ని గుర్తించలేదు కదా. దిగులు పడకమ్మా, నీకైన గుర్తింపును తీసుకొచ్చే బాధ్యత నాది తల్లి. నీ జీవితంలో ఒక అద్భుతం జరగబోతోందమ్మా. అవును తల్లి, ఎప్పుడైనా సరే చిన్న చిన్న ప్రయత్నాలు వదులుకోకు. ఎందుకంటే అవే నీకు ఎక్కువ లాభాలు తెచ్చిపెడతాయి. ఇక నీ జీవితం ఆకాశంలో నక్షత్రాలలాగా మెరవబోతోంది తల్లి. ఇక నీకు సంతోషమేగా బిడ్డ. ఈ వార్త నీకు ఆనందాన్ని ఇస్తుంది కదా. గుర్తుపెట్టుకోమ్మా, శ్రద్ధగా రాస్తే చేతి రాతలే మారినప్పుడు గట్టిగా శ్రమిస్తే నుదిటి రాతలు ఎందుకు మారవ చెప్పు. నువ్వు కష్టపడు, దానికి తగ్గ ఫలితం నీకు నేనందిస్తాను బిడ్డ. నీకు నేనున్నాను తల్లి. నీకొక విషయం చెప్పనా? భగవంతునిపై నమ్మకం ఉంటే చాలు. ఎవరు ఎప్పుడు ఏది కోరుకున్నా సరే అది జరుగుతుంది. ఒకవేళ అదే జరగకపోయినా అంతకు మించిన మేలు ఖచ్చితంగా జరుగుతుంది తల్లి. ఇక నీకు దూరంగా ఉన్న వ్యక్తిని దగ్గర చేసే బాధ్యత నాది. కానీ గుర్తుపెట్టుకో, అలా దగ్గర చేసిన వారిని కూడా దూరం చేసే శక్తి ఒక్క నోటి మాటకి ఉంది. కాబట్టి మాట్లాడే మాట జాగ్రత్త. అది కత్తి కంటే పదునైనది తల్లి, అమృతం కన్నా తీయనిది. ఏ బంధంలో అయితే క్షమించే గుణం, ప్రేమించే మనసు ఉంటుందో ఆ బంధం ఎప్పటికీ కూడా విడిపోదు. మరి బాబా, నాకు ఈ గురు పౌర్ణమికి నాకేమి బహుమతి ఇవ్వబోతున్నారు అని అడుగుతున్నావు కదా. గొప్ప బహుమతి ఇవ్వబోతున్నాను తల్లి. ఎంతో అద్భుతమైనటువంటి బహుమతి. అదేంటో తెలుసా అమ్మా? ఈ గురు పౌర్ణమికి నీ అనారోగ్య సమస్యలన్నీ తీరిపోతాయి తల్లి. ఎలాంటి చీకు చింత నీ ఇంట ఉండదు. ప్రశాంతంగా జీవిస్తావు. గుర్తుపెట్టుకో బిడ్డ, జీవితానికి కావలసింది ధనధాన్యాలు, సుఖ సౌఖ్యాలు కాదు, ఆరోగ్యం. ఇది ఒక్కటి ఉంటే చాలమ్మా, నీ జీవితం అంతా నువ్వు సంతోషంగా గడపగలవు. అలానే నీకు మరొక బహుమతి కూడా ఇవ్వబోతున్నాను తల్లి. ఆ బహుమతి నీ పిల్లలకు సంబంధించినది. నువ్వు ఎన్నో రోజుల నుంచి నన్ను అడుగుతున్నావు కదా, బాబా నా పిల్లల భవిష్యత్తు చాలా బాగుండాలి, వారు ఒక మంచి ఉద్యోగంలో స్థిరపడాలి, మంచిగా చదువుకోవాలి, అందరిలో గుర్తింపు పొందాలి అని ఎన్నో రోజులుగా నాకు చెబుతున్నావు కదా తల్లి. అవన్నీ నేను విన్నాను. ఈ గురు పౌర్ణమికి నీ ఆరోగ్యంతో పాటు నీ పిల్లల భవిష్యత్తును కూడా స్థిరపరచబోతున్నాను. వారు ఎంతో గొప్పగా ఎదగబోతున్నారమ్మా. ఇక నీకు సంతోషమేగా తల్లి. నీ సాయి నీ జీవితంలో ఒక వెలుగుని తెస్తున్నారు బిడ్డ. ఇకపై నువ్వు సంతోషంగా ఉండు అని బాబాగారు ఏ బిడ్డలైతే చామంతి పువ్వుని తాకారో ఆ బిడ్డల గురించి చెబుతూ ఉన్నారండి. వీరికి ఒక వరం కాదండి, 2 బహుమతులను బాబాగారు ప్రసాదించారు. అవి ఎంతో అద్భుతమైనవి. బాబాగారు చెప్పినట్టు మనకు ధనధాన్యాలు లేకపోయినా, అష్టైశ్వర్యాలు లేకపోయినా, మనకు ఒక ఆరోగ్యం ఉంటే చాలండి, దేనినైనా సాధించుకోగలం. కోల్పోయినవన్నీ కూడా తిరిగి సంపాదించుకోగలం. కానీ ఆరోగ్యమే లేకపోతే మీకు ఇవన్నీ ఉండి కూడా ఉపయోగం ఉండదండి. కడుపు నిండా అన్నం తినలేరు, ఎప్పుడూ మంచానికి పరిమితం అయిపోయి ఉంటారు. అలాంటి స్థితిని మీకు దూరం చేస్తూ ఉన్నారండి బాబాగారు. మీకు ఎప్పుడూ కూడా ఆయురారోగ్యాలు ప్రసాదించబోతూ ఉన్నారు. మీరు ఎప్పుడూ ఆరోగ్యంగా ఉండడం ద్వారా, మీ మనసు ఎప్పుడూ ఉల్లాసంగా ఉండటం ద్వారా మీరు ఏదైతే కావాలనుకుంటారో,
మీరు ఏదైతే సంపాదించాలనుకుంటారో దానిని ప్రతి ఒక్కదానిని సంపాదించుకోగలరు. ఇంతకంటే అదృష్టం ఏముంటుందండి. దీనితో పాటు బాబాగారు మరొక గొప్ప శుభవార్తను తీసుకొచ్చారు. మనం ఎలా ఉన్నా సరే పిల్లలు అనేవాళ్ళు సరిగా లేకపోతే మన మనసు ఎంతో క్షోభకు గురవుతుందండి. అలాంటి దుస్థితి ఈ బిడ్డలకు పట్టదని చెప్తూ ఉన్నారు. ఎందుకంటే ఆ బిడ్డలు కూడా మీరు ఇప్పటి వరకు ఎంత మంచి పేరుతో బ్రతికారో ఆ మంచి పేరును రెట్టింపు చేసే బిడ్డలు మీకు తయారవుతారు. మీరు ఇప్పటి వరకు మీ బాబాని ఏదైతే కోరుకున్నారో ఆ కోరిక నెరవేరబోతోందమ్మా అని ఈ 2 బహుమతులను, ఎంతో అద్భుతమైనటువంటి బహుమతులను ఎవరైతే చామంతి పువ్వును తాకారో వాళ్ళకైతే బాబాగారు అందించారండి. ఇక మూడవది, చివరిదిగా మందార పువ్వు అండి. ఎవరైతే ఏ బిడ్డలైతే మందార పువ్వును తాకారో ఆ బిడ్డల గురించి బాబాగారు ఈ విధంగా చెప్తూ ఉన్నారు. తల్లి, ఇప్పుడు నువ్వు ఎంతో బలంగా ఉన్నావు కదా. గతంలో ఎన్నో సమస్యలను ఎదుర్కొని ఇప్పుడు నువ్వు బలంగా మారావు కదా తల్లి. నీ కష్టమే నిన్నిప్పుడు ఇక్కడ నిలబెట్టింది. ఇక నీ జీవితంలో ఒక కొత్త మార్పు రాబోతోందమ్మా. అలానే బిడ్డ, ఏదైనా సరే మనది కాదు అని తెలిసాక నువ్వు వారికి ఎంత దూరంలో ఉంటే అంత మంచిది. ఈ విషయం నీకు చెప్పాలనే వచ్చానమ్మా. అది ఏదైనా సరే తల్లి, వస్తువైనా సరే, బంధమైనా సరే మనది కాదు అని మనకు తెలిసాక ఆశపడటం అవివేకమవుతుంది. జీవితం అనేది ఒక ప్రయాణం బిడ్డ. అందులో ఎన్నో సమస్యలు, ఎన్నో సంతోషాలు, ఎన్నో పరిచయాలు, ఇంకా ఎన్నో బాధలు ఇవన్నీ ఉంటాయి. నువ్వు ఇవన్నీ దాటే వచ్చావు. ఇవన్నీ ఎదుర్కొన్నావు కాబట్టే నువ్వు ఇంత బలంగా మారావు. కానీ తల్లి, ఎప్పుడైతే నువ్వు నీది కాని దానిపైన ఆశపడతావో మళ్ళీ నువ్వు కష్టాలు పడాల్సి వస్తుంది. నీ మనశ్శాంతిని కోల్పోవాల్సి వస్తుంది. చూడు బిడ్డ, అన్నీ కలిస్తేనే అది అందమైన జీవితంలా మారుతుందని గుర్తించుకో. జీవితంలో కష్టసుఖాలు, పట్టు విడుపులు అన్నీ ఉండాలి తల్లి. అప్పుడే నువ్వు పరిపూర్ణమైన జీవితాన్ని జీవించిన వాడివవుతావు. అర్థమైందా? నువ్వు సాధ్యం కాదు అనుకుంటే ఏ పని కూడా చేత కాదమ్మా. ప్రయత్నించి చూడాలి. పోయేదేముంది తల్లి? గెలిస్తే సంతోషం వస్తుంది. అదే ఓడితే ఒక అనుభవం వస్తుంది. ఒక్కొక్క అనుభవం నీ జీవితానికి ఒక్కొక్క మెట్టుగా మారుతుంది బిడ్డ. జీవితంలో అత్యంత విలువైన ప్రదేశం ఏంటో తెలుసా తల్లి? ఎదుటివారి హృదయంలో నువ్వు సంపాదించిన చోటు. అది వారు బయటికి చూపించకపోవచ్చు, కానీ నీపై ఉన్న అభిప్రాయం వారి మనసులో ఉంటుంది. ఆ అభిప్రాయం మంచిదై ఉండాలి. నువ్వు ఆ వ్యక్తి మనసులో గొప్ప చోటుని సంపాదించాలమ్మా. అదే శాశ్వతమైన చోటు, విలువైన ప్రదేశం. చూడు తల్లి, నిన్నుగా గుర్తించే వ్యక్తి నీకు దగ్గరవబోతున్నారు బిడ్డ. ఈ మందార పువ్వును తాకిన నీకు ఆ వ్యక్తిని దగ్గర చేయబోతున్నాను. జీవితం అనేది ఇంకా బలంగా మారబోతోందమ్మా. కానీ ఆ బలం నీలో ఉండే అగ్ని వలన రావడం లేదు. నీ బాబా నీకిచ్చిన ఆత్మవిశ్వాసం వలన వస్తూ ఉంది. పాత జ్ఞాపకాలను విడిచిపెట్టు. కొత్త జీవితాన్ని ప్రారంభించు. గురు పౌర్ణమి రోజు ఒక శుభవార్త వింటావు తల్లి. నువ్వు ఏ పని చేయాలనుకుంటున్నా సరే ఆ రోజు మొదలుపెట్టు. నీకు ఖచ్చితంగా విజయం వస్తుంది. నీ శక్తిని ఇంకా పెంచుకో బిడ్డ. నీ సామర్థ్యాన్ని బయటపెట్టు. ఒంటరివి అని భయపడకు. నీకు తోడుగా ఎప్పుడూ నేను నీతోనే ఉంటాను. ధైర్యంగా ఉండమ్మా అని బాబాగారు తన బిడ్డలలో ఎవరైతే మందార పువ్వును తాకారో వారి గురించి ఈ విధంగా చెప్పారండి. మందార పువ్వు తాకిన బిడ్డల గురించి బాబాగారు చాలా గొప్పగా చెప్పారండి. బాబాగారిని ఆశ్చర్యపరిచారంట వాళ్ళు ఎన్నో కష్టాలు, సమస్యలను ఎదుర్కొని ఇంత బలంగా తయారయ్యారని బాబాగారు చెప్తూ ఉన్నారు. బిడ్డ, నువ్వు అలానే ఉండాలి. తప్పకుండా విజయం నీకు దాసోహం అవుతుందమ్మా. నువ్వు ఎప్పుడూ కూడా నీది కాని దానిపై మాత్రం ఆశపడద్దు. మిగతావన్నీ నేను చూసుకుంటాను. నువ్వు ఎన్ని కష్టాలు వచ్చినా తల వంచలేదు. ధైర్యంగా ముందుకు నడిచావు. అలాంటి నువ్వు ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి తల్లి.
ప్రపంచంలో కల్లా అత్యంత విలువైన ప్రదేశం ఏంటంటే పక్కవారి హృదయంలో నీకున్న స్థానం అని. ఆ స్థానం ఎలా ఉంటుందంటే మన ముందు కానీ మన వెనుక కానీ వాళ్ళు ఏదైనా మాట్లాడొచ్చు బయటికి, కానీ వాళ్ళ మనసు అనేది ఒకటి ఉంటుందంటే ఆ మనసు చెప్తుంది ఆ వ్యక్తి చాలా మంచివారు అని. అలాంటి స్థానాన్ని సంపాదించాలి. మన శత్రువుల గుండెల్లో కూడా మన గురించి ఒక మంచి అభిప్రాయమే ఉండాలి. అలాంటి స్థానాన్ని సంపాదించు, అది నీకు తప్పకుండా నీ భవిష్యత్తుకు ఉపయోగపడుతుందని బాబాగారు మందార పువ్వును ఎవరైతే తాకారో ఆ బిడ్డల గురించి చెప్తూ ఉన్నారండి. ఒకవేళ మీరు వ్యాపారం కనుక చేయాలని మీ మనసులో కానీ ఉంటే తప్పకుండా బాబాగారు ఈ సందేశాన్ని మీకోసమే చెబుతూ ఉన్నారు. వ్యాపారస్తులు ఎలా ఉండాలంటే ఎవరిని నొప్పించకూడదండి. వాళ్ళకి చాలా సాఫ్ట్ కార్నర్ ఉండాలి. పక్క వాళ్ళ మనసులో ఈ వ్యక్తి చాలా మంచివాడు అనేటువంటి అభిప్రాయం ఉంటే మీరు ఎవ్వరి దగ్గరికి వెళ్ళి మీ మార్కెట్ని ప్రమోషన్ చేసుకోవాల్సిన అవసరం లేదు, వాళ్ళే వస్తారు. మౌత్ టాక్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. మీరు ఏదైనా వ్యాపారం మొదలు పెడుతూ ఉన్నారంటే ఆ వ్యక్తి సరైన వాడు, ఆ వ్యక్తి దగ్గర మోసం జరగదు అని 10 మందికి తెలిసిందంటే ప్రతి ఒక్కరూ మీ దగ్గరికి వస్తారు. ఒకవేళ వ్యాపారం మొదలు పెట్టాలన్న ఆలోచన మీలో ఉంటే మాత్రం తప్పకుండా బాబాగారు ఈ సందేశాన్ని మీకే చెప్పారండి. బాబాగారు చెప్పిన మాట తూచా తప్పకుండా పాటించాలి మీరు. అర్థమైందా అండి? ఈ విధంగా తన బిడ్డల గురించి బాబాగారు ఈ గురు పౌర్ణమికి వారికి ఏమేమి బహుమతులు ఇవ్వబోతున్నారో ఈ సందేశం సందర్భంగా చెప్పారండి. బాబాగారు చెప్పిన ఈ సందేశం కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. మరింతమంది మన బాబాగారి భక్తులకైతే ఈ సందేశాన్ని షేర్ చేయండి. మొదటిసారిగా ఛానల్ని చూసేవాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మరొక బాబాగారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం. అంతవరకు ఓం సాయిరామ్.